గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఇక్కడ ఏదో అంటే కొన్ని ఫ్రూట్ లాగా అయితే కాస్తున్నాయి. వీటిని చిన్నప్పుడు తింటారంట. నేను ఇప్పుడు ఆడుకునేదాన్ని. అప్పుడు మమ్మీ వాళ్ళు దీన్ని తింటారంట, టేస్ట్ బాగుండిద్ది అనేసి అయితే చెప్పారు. నాకు అంతగా ఐడియా లేదు, బట్ చెట్టుకి చాలా ఉన్నాయి. ఈ కాయ మీకు తెలిస్తే అంటే మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. నాకు పేరు అంతగా తెలియదు, డిఫరెంట్ ఉన్నాయని వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏముందో ఓపెన్ చేద్దాం ఆగండి. ఇన్నైతే కోసాను, లోపల ఎలా ఉంటాయో కూడా ఐ డోంట్ నో. నేనైతే ఇప్పుడే చూసి నేనైతే వీడియో మీకు చెప్పాలి అనేసి కోస్తున్నాను అనమాట. లోపల ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఓపెన్ చేసి చూద్దాం రండి. లోపలైతే ఫ్రూట్ ఈ విధంగా ఉంది. లోపల అయితే ఓ మై గాడ్, ఇది టైప్ అంటే ఎగ్స్ లాగా అయితే ఉందన్నమాట. ఎట్ట తింటారేమో. ఇలాంటి తిక్క ఫ్రూట్స్ అయితే తినొద్దు ప్లీజ్. ఇది తింటే టేస్ట్ ఎలా ఉంటుంది కూడా నాకు కొంచెం చెప్పండి. బాయ్. అండ్ ఇక్కడ నుంచి ఇవ్వండి ఆ చివరి దాకా ఈ లైన్ మొత్తం కాకరకాయదే. నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను. పొదల్లో కాకరకాయ. ఇవే కావు, ఇంకా సో మెనీ టైప్స్ ఆఫ్ కాకరకాయ అనేటివి కూడా ఉన్నాయి మన గార్డెన్లో. అవి కూడా మీరు త్వరలో చూపిస్తాను. ఇప్పుడే నాకు చూస్తుంటేనే కనబడుతుంది. ఇదిగోండి, ఇది అసలు ఈ కాకరకాయ దీన్ని ఏమంటారు, ఇది పొట్టి కాకరకాయ అంటారు కదా, మర్చిపోయి పొట్టి కాకరకాయ అనమాట. ఇది మీడియం సైజ్ కాకరకాయ. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, పొడుగు అని పొట్టి అని. అవి కూడా చూపిస్తాను. అస్సలు కనబడట్లేదు, గ్రీను అస్సలు ఆకుల్లో కలిసిపోయినాయి అనమాట కాయలు కూడాను. చూపిస్తాను. ఈరోజు కొన్ని వీడియోస్ పెడతాను, నాకు టైం దొరకట్లేదు. ఓకేనా, ఏమనుకోకండి ప్లీజ్. బై. వెళ్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.